హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష హైవ్. ఈరోజు మనం చాలా యూస్ఫుల్ టాపిక్ డిస్కస్ చేయాలి. మన నాలెడ్జ్ని మరియు స్టడీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసే 3 బెస్ట్ ఓల్డ్ బట్ ఎవర్ గ్రీన్ టెక్నిక్స్ని తెలుసుకుందాం. ఈ హ్యాక్స్ని టాపర్స్, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యూస్ చేస్తారు. సో ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, టెక్నిక్ నెంబర్ 1, యాక్టివ్ రీకాల్. దీనినే మెమొరీ బూస్టర్ అని కూడా అంటాం. ఎలా అంటే జస్ట్ రీడింగ్ అగైన్ అండ్ అగైన్ వోంట్ హెల్ప్. Instead, after studying, close the book and try to recall answers in your own words. చదివింది మళ్ళీ చదివితే మనకి పెద్దగా హెల్ప్ చేయదు. కానీ బుక్స్లో చదివిన తర్వాత బుక్స్ని క్లోజ్ చేసి మనం ఏదైతే చదివామో దానిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే మనకి బాగా గుర్తుంటుంది. అలానే మన ఓన్ వర్డ్స్లో చెప్పడం కూడా నేర్చుకోవాలి. మనం బిగినర్స్ కాబట్టి ఈ టెక్నిక్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్ 1, రీడ్ కాన్సెప్ట్ వన్స్. స్టెప్ 2, క్లోజ్ బుక్, రీకాల్ ఫ్రమ్ మెమొరీ. స్టెప్ 3, ఏదైతే చదివామో దాన్ని రాయడం లేదా ఓన్ వర్డ్స్లో మాట్లాడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్, హిస్టరీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదివిన తర్వాత బుక్ క్లోజ్ చేసి ఫండమెంటల్ రైట్స్ ఏంటి అని మీకు చెప్పుకోండి. ఈ టెక్నిక్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఇన్ఫర్మేషన్ లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ అవుతుంది. నార్మల్గా మనం ఏదైనా చదివితే అది షార్ట్ టర్మ్ మెమొరీలో ఉంటుంది. ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల అది లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్తుంది. సో మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. Now let's move on to technique number 2, which is Pomodoro technique. Focus plus time management equal to Pomodoro technique అని కూడా అంటారు. అంటే 25 minutes కాన్సన్ట్రేషన్గా చదివి 5 minutes బ్రేక్ తీసుకోండి. అండ్ అగైన్ 25 minutes కాన్సన్ట్రేషన్తో చదివి 5 minutes బ్రేక్ తీసుకోండి. ఇలా 4 cycles కంప్లీట్ అయ్యాక 20 minutes లాంగ్ బ్రేక్ తీసుకోండి. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 25 minutes మినిమం ఫోకస్గా ప్రాక్టీస్ చేయండి. ఫోన్ ఆఫ్ చేయండి. బ్రేక్ తీసుకున్నప్పుడు 5 minutes వాటర్ కానీ లేదంటే హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి. ఆ బ్రేక్ కదా అని చెప్పి 5 minutes సోషల్ మీడియాని మాత్రం చూడకండి. ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి, స్ట్రెస్ తగ్గించుకోవడానికి అండ్ మెయిన్గా ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ టెక్నిక్లోకి వస్తే ఫెన్మ్యాన్ టెక్నిక్. అది ఎలా అంటే ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఏ టాపిక్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఇట్ మీన్స్ యూ ట్రూలీ అండర్స్టూడ్ ఇట్. అంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఒక చిన్న చైల్డ్కి కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు అంటే ఆ కాన్సెప్ట్ నీకు క్లియర్గా అర్థమైపోయినట్టే. సో ఈ టెక్నిక్ మనం మాస్టర్ అవడానికి ఒక సింపుల్ 3 steps తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 1, చూజ్ యర్ టాపిక్. స్టెప్ నెంబర్ 2, ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్స్. అండ్ ఫైనల్లీ స్టెప్ నెంబర్ 3, ఇఫ్ యూ గెట్ స్ట్రక్ గో బ్యాక్ అండ్ రీలర్న్ అగైన్. మీరు ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ స్ట్రక్ అయిపోతే మళ్ళీ వెళ్ళి ఆ టాపిక్ని రివైజ్ చేసుకోండి. ఇలా మల్టిపుల్ టైమ్స్ మనం రివైజ్ చేసుకోవడం వల్ల ఆ టాపిక్ అనేది మన షార్ట్ టర్మ్ మెమొరీలోంచి లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్తుంది. దీనిని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. కెమిస్ట్రీలో యాసిడ్ బేస్ రియాక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే సింపుల్గా చెప్పండి. యాసిడ్ సోర్ టేస్ట్ ఉంటుంది, బేస్ బిట్టర్ టేస్ట్ ఉంటుంది. 2 కలిస్తే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతాయి. ఈ టెక్నిక్ని వాడడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే డౌట్స్ క్లియర్ అవుతాయి, ఆ టాపిక్లో మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నాలెడ్జ్ డీప్గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 స్టడీ టెక్నిక్స్ మీన్ యాక్టివ్ రీకాల్ టెక్నిక్, ప్రొమోడోరో టెక్నిక్ అండ్ ఫైమన్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల మీ ఎగ్జామ్స్లో ఇవి గేమ్ చేంజర్గా మారిపోతాయి. మీరు ఈ టెక్నిక్స్ని ట్రై చేసి రిజల్ట్స్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హర్ష హైవ్ ఫర్ మోర్ స్టడీ హ్యాక్స్ అండ్ మోటివేషన్.